विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनो ध्याये सर्वविघ्नोपशान्तये अगजा శ్రీ దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసిన ప్రేక్షక మహాశయులకు మహిళలకు మరొకసారి మా గీతాంజలి ఆర్కెస్ట్రా గుంటూరు తరఫు నుంచి స్వాగత శుభాంజలి తెలియజేస్తున్నా.
రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నిన్ను సదా భజించెడి సదానంద నీ నామమే రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమే రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేనా ఇంకా సిగ్గు నీకేనా ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేదా నన్నే పిలుపమన్నా చెలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేనా ఇంకా సిగ్గు నీకేనా నీ నవ్వులో ఏ పువ్వులో పన్నీరు చిలికాయి నీ నవ్వులో ఏ పువ్వులో పన్నీరు చిలికాయి సరోజం సరోజం చిలికాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేనా ఇంకా సిగ్గు నీకేనా నీ అందమే శ్రీగంధమై తాడందమలరించే ప్రియానా చూపులు వెలిగించే ఆహా ఓహో శ్రీకాడు నిన్నే రమ్మని పిలువా చేరరావేనా ఇంకా సిగ్గు నీకేనా నీ తోడుగా నడయాడగా ఇంకేమి కావాలి భరించే కరుణం ఓహో
విరసంగి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులలో తొలి పొద్దు సాగురాశ చిలికే ఎప్పుడో చూపులకై వేదిక చూపు
పర్సనాలిటీ, యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ ఒక లేటెస్ట్ సాంగ్ తో మీ ముందుకు రాబోతున్నారు. ఎవరండి? గెస్ చేశారా? యంగ్ పర్సనాలిటీ ఒక మంచి లేటెస్ట్ సాంగ్ అండి. గెస్ చేయగలరా ఎవరా? మాస్టర్ మీరు రావాల్సిన తప్పదు సార్. మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆయన ఎన్నో పవర్ఫుల్ మూవీస్ చేయడం జరిగిందండి. అయితే ఒక మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలనే ఉద్దేశంలో మీ ముందుకి ఇంద్ర అనే సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్తున్నాను. అందులో వైట్ అండ్ వైట్లో అన్న మెగాస్టార్ చిరంజీవి చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. మరి ఆయన వాయిస్ ఆ మూవీలో ఏ విధంగా ఉందనేది ముందుగా మీ ముందు తీసుకొస్తున్నాను. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలవంచు కొడుతున్నా, అదే తప్పు నీ వైపు ఉంటే తలవంచు తీసుకెళ్ళాడు. రానుకుంటున్నారా? లేననుకుంటున్నారా? ఈ రాయలసీమకి ఎక్కాం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో చిన్న గ్రామస్థలం, ఊరు గ్రామస్థలం ఎక్కడ తాడతాడు. నలుగురు మొదలు పెట్టాక వరుసలు తీసుకుని నువ్వు సై
అంటే సెకండ్కు హెడ్ తీస్తా. వీరశంకరెడ్డి ఏం చూసి పెట్టారా మెయిన్గా పేరు పశువుడిని చంపుతావా? ఆ మీద కళ్ళు ఎత్తలేక పశువుడి మీద కత్తి తీస్తావా? ప్రాణం తీస్తా. ముక్కై కాలి పీకేస్తే పీక కోస్తా. ఇలాగా ఇంద్రా సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగు ఈ విధంగా చెప్పొచ్చు. ప్రభాస్ దగ్గరికి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రభాస్ 6 అడుగులు ఉంటాడు, వేణుమాధవ్ 4 అడుగులు ఉంటాడు. ఆయన ఆ సంభాషణ ఏ విధంగా ఉందో చూడండి ఛత్రపతి మూవీలో నుంచి. మాట్లాడుతున్నావా? లెటర్ కూడా చూస్తున్నావా? చిన్న చిన్న లవ్ చేయాలంటే నాలాగా గ్లామర్ అయినా ఉండాలి, స్టైల్ అయినా ఉండాలి, లేదంటే అదన్నా ఉండాలి. ఇవేమీ లేకుండా ఎలా ఫాలో అయిపోతారు మీరు? అన్ని ఉన్న నేనే 4 సంవత్సరాల నుంచి ట్రై చేస్తూ ఉంటే ఏదో 2 సార్లు క్లోజ్ గా మాట్లాడింది. అది కూడా నేను చెప్పాలా? ఓకే ఓకే. ఈ మధ్య 2 years బ్యాక్ నేను బస్సులో వెళ్తూ ఉంటే నా దగ్గరకు వచ్చి పోతే 1 day 6 months బ్యాక్ నేను బైక్ మీద వెళ్తూ ఉంటే కళ్ళు నేలమే పెట్టింది. అంటే షీ కేర్ ఫర్ మీ. అంతేకాదు ఈ మధ్య నాకు చాక్లెట్ కూడా ఇచ్చింది తెలుసా? అదెప్పుడు? ఆగస్టు 15వ తారీఖు. అది నీకు అవసరమా? నంద మహేష్ నంద అందగాడు పెదవాల్తే గో 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 గో. ఇలాగా జూనియర్ వేణుమాధవ్ యొక్క వాయిస్ ని ఏ విధంగా మాట్లాడారు అభిలాన్ దగ్గర ఆయన మాట్లాడిన సందర్భంలో కళ్ళెదురుగా కనబడుతుంటే 24 గంటలు టైం అడుగుతున్నావు. నువ్వేం మాట్లాడి మీద 24 గంటలు కాదు 9 రోజులు నీకు కనిపిస్తున్నా. ఈ 9 రోజుల్లో ఏ అవతల వెతుతో వెతు. నువ్వు కంసుడు అయితే నీకు ఇష్టం గంటని కోసేస్తా. నువ్వు రావణుడు అయితే రాముడు 10 తలలో కొడతా. నువ్వు హిరణ్య గజుడు వేస్తే ఉగ్ర నరసింహుడు పేగులు తెచ్చి రుద్ర వీణ వాయిస్తా. ఈ లోపు నా వాళ్ళ మీద నీ గంటు చూపు కాదు కదా, నీ గంటి పాప నేడ పడ్డ. నీ అప్ప నరగడం మొదలు పెట్టారంటే ఏమో కేరుతో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. ఇలాగా వీరభద్ర సినిమా నుంచి ప్రేక్షకులు సమరసింహారెడ్డి చిత్రంలో గొట్టలు పట్టుకుని బాలకృష్ణ ఒరే వీరరాఘవ రెడ్డి నేను దొంగలో రాలేదురా, దొరలో వచ్చా, నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ రెండింటికి వచ్చా అని ఎంతో ఆవేశంగా మాట్లాడు. మనందరూ తెలిసిన విషయం. అయితే మరి ఇటువంటి డైలాగ్కి బ్రహ్మానందం యాక్చువల్ చూస్తే ఏ విధంగా ఉంటుంది చూడండి. మరి అందరూ నా ఫేస్ వైపు చూస్తే కామెడీకి బ్రహ్మానందం గారిని మీకు ముందు ఉంచుతాను. సమరసింహారెడ్డిగా ఆయన అయితే ఇలా ఉంటుంది. వీరరాఘవరెడ్డి అవునరే నేను మీ ఊరు వచ్చా. ఏమీ చేయలేకపోయా. నీ నట్టింటి కూడా వచ్చారే. ఏమీ చేయలేకపోయా. అవును మీ అమ్మ నిజంగా రాయలసీమ గడ్డ వేయగలిగిందే ఏంట్రా? ఆ చూపేంట్రా కాన్తో సహజీ లేచిపోతావు అనుకుంటావు. అవునరే నీ మూతి నిజంగా మీసాలు మురిచినాడు ఎక్కడన్నా తిట్టుకొని వచ్చావా? ఏంటి చూస్తావంటే కాన్తో గెలిచొద్దు శాంతి లేచిపోతావు అనుకుంటావు. ఏంటి అర్థమైందే? ఇలాగా సమరసింహారెడ్డి కంఠం ఏ విధంగా ఉంటుంది? ఆయన రకరకాలుగా నటిస్తూ ఉంటారంటే క్యారెక్టర్ని బట్టి. ఆయన మామూలుగా ఎక్కువ సినిమాలో వాయిస్ ఇలా వింటుంటాం. అంటే మనందరినీ సొంతంగా చాలా సంతోషంగా ఉందండి. ఏ థ్యాంక్స్. ఇలా మాట్లాడిన కోటా శ్రీనివాసరావు చాలా సినిమాలో వాయిస్లు ఉంటే ఆయన కొద్దిగా క్యారెక్టర్ పరంగా తెలంగాణ యాసలో మాట్లాడిన ప్రతి మూవీ కూడా దాదాపు హిట్ అయిందండి. అంచేత ఆ తెలంగాణ యాసలో మాట్లాడేటప్పుడు కొద్దిగా వాయిస్ చేంజ్ ఉంటుంది. కోటా శ్రీనివాసరావు గారు ఆ చేంజ్ ఏ విధంగా ఉంటుందనేది గణేష్ అనే మూవీలో నుంచి ఒక డైలాగ్ చెప్తున్నాను. వెంకటేష్ దగ్గరికి వెళ్ళి ఈయన విలను ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి ఏ విధంగా ఉందో. తమ్మి మరి నాకైతే శాలిమిన్ అనుకున్నంత ఈ స్టోరీ ఉందన్నట్టు. ఒక ముష్టోనికి గొప్ప తొట్లో దొరికినానంట. కప్పడి సతి ముష్టోలతో ముష్టెత్తిన కుష్టోలతో పట్లు పండిన కుక్కలు కూడా కన్న పండ్లవయా అన్నట్టు నా పైలి మంటని ఇప్పుడు చేశాను అనుకున్నావు. 14 ఏళ్ళకి వచ్చే కానీ అంటే చెట్టి మీద మటన్ అన్నట్టు. మరేం చేయాలి నీ బతకాలి తమ్మి. ఇలాగా కోటా శ్రీనివాస గారి కంఠాన్ని ఆయన ఒక్కడు అనే సినిమాలో మంచి పేరు వచ్చినటువంటి మూవీ. వెరైటీ క్యారెక్టర్లో కర్నూలు గొలుసు కొండారెడ్డి సెంటర్లో షూట్ చేసినటువంటి ఈ యొక్క సీన్ ఏంటంటే మహేష్ బాబు భూమికి ఇద్దరు కూడా
సుమోలో పారిపోతున్నారు. వెనకాల 2 లారీ జనాలతో ప్రకాష్ రాజ్ గారు అని అలాగన్నీ ఆపేసేసి ఈయన నడుచుకుంటూ వెళ్ళి మహేష్ రావు దగ్గర మాట్లాడుతున్నారు. చూడండి, డోర్ తీసుకొని నడుచుకుంటాడు. ఎవడు రంగు? అరే, నా దగ్గర 10 కేజీలు బంగారం తీసుకెళ్ళు, మళ్ళీ కొనుక్కుంటా. నా దగ్గర 1 కోటి రూపాయలు తీసుకెళ్ళరా, మళ్ళీ సంపాదించుకుంటాను. కానీ నువ్వు నా గుండెను పట్టుకుపోరా. మై హార్ట్, మై లైఫ్, వైఫ్, ఐ లవ్ రా. అరే స్వప్న, మెరుపైతే నేను గురుమున్రా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొప్పెమ్మన్రా. నువ్వు గంగిరెద్ద వచ్చినట్టు వచ్చి నా గుండె గొప్పమ్మను దుఃఖిస్తావా? నేను మామూలుగా చంపను. ముక్కలు ముక్కలు గారికి నా ప్రేమ కరెక్ట్ అభిషేకం చేస్తా. ఏంట్రా చూస్తున్నారు? నరికి పారేయండి. ఇలాగా ప్రకాష్ రాజ్ గారిని ఆయన చెప్పినట్టు డైలాగు మీ ముందు ఉంచుతున్నాను. అందులో ఆయనేమో కమిషనర్గా నటించారండి. విలేకరులు వచ్చి ఆయన మాట్లాడే సందర్భంలో ఆయన వాయిస్ ఏ విధంగా ఉంది చూడండి. అంతకులు డైరెక్ట్గా టీవీలో ఛాలెంజ్ చేస్తున్నారండి. దాని గురించి మీరేం మాట్లాడాలన్నప్పుడు షియాజీ సిండే ఆయన మాట్లాడుతున్నారు. మా విషయం పక్కన పెట్టండి, కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ చేస్తారు, మా దగ్గర ఇంటర్వ్యూ చేస్తారు. మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? క్రిమినల్స్ని, టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా కలవాలో మీకు తెలుసు, సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలో మీకు తెలుసు. వేరే పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే వేరే పని ఇంటర్వ్యూ తెస్తారు. మధుసూని కోసం మేము తిరుగుతుంటే మధుసూని ఇంటర్వ్యూ తెస్తారు. మ్యాక్సిమం పాపులారిటీ కోసం, మీ టీవీ ఛానల్ పాపులారిటీ కోసం మీ కుటుంబం మీది మీరే కాదు ఒక్కడు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వడు. రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యే ఏకైక డిపార్ట్మెంట్ పోలీస్. మేము పట్టుకున్నప్పుడు మీతో చెప్తాను, మీరు వెళ్ళండి. ఈ విధంగా పోకిరి సినిమాలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరి మధ్య చిన్న సంఘటన. అదేమిటంటే వాళ్ళిద్దరూ కూడా ఎంతో కాలంగా చూస్తున్నాను, ఏ టీవీలో చూస్తాను కనబడుతున్నాం, ఏ కార్యక్రమాలు చూస్తాను కనబడుతున్నాం, అన్ని చోట్ల కూడా ఎరగా తీస్తున్నావు. నువ్వు బాగా వచ్చావు. ఎప్పటి నుంచో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఐ లవ్ యూ. మన దగ్గర ప్రేమించుకుందాం, అదే మాదిరిగా పెళ్లి చేసుకుందాం, అదే మాదిరిగా ముందుకు పోదాం. ఇలా అంటూ ఉంటే వెనక నుంచి రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆయన ఏమంటున్నారు చూడండి. భాను, చంద్రబాబు నాయుడు చెప్పేదంత అబద్ధమమ్మా. ఆయన చెప్పిన మాటలో ఒక్కటి కూడా నిజం లేదు. ఎంతో కాలంగా నిన్ను ప్రేమిస్తూ ఉంటే ఇప్పుడు వచ్చేవో మాట్లాడుతున్నాడు చంద్రబాబు. రాజశేఖర రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఎంతో కాలం ఉదయమాల కోసం చూస్తున్నాను, ఈ రోజు దొరికింది, వదిలేదు లేదు, సమస్య లేదు. ఏం మాట్లాడుతున్నావయ్యా? అసలు పాదయాత్ర చేసిందే ఉదయభాను కోసం. ముందు ఆ విషయం తెలుసుకో. ఏం మాట్లాడుతున్నాం మీరు? సరే, మీరందరూ పోటీకి వస్తున్నారు కాబట్టి మనం చిన్న పని వేసుకుందాం. మీరు నన్ను గుద్దండి, నేను కనుక అబ్బాయి ఉదయభాను మీకు వదిలేస్తాను. అదే మాదిరిగా నేను మిమ్మల్ని గుద్దాను, మీరు కనుక అబ్బాయి ఉదయభాను నాకు వదిలిపెట్టండి. ఓకే అనుకున్నారు. ముందుగా ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుని రాజశేఖర రెడ్డి పట్ల ఇప్పుడు గుద్దుకుతారు. అయితే ఆయన ఎంత కూడా చెల్లించలేదండి. ఆయనకి రెట్టింపు ఉత్సాహం కడప అసలే. మరి ఎంతో ఉత్సాహంగా చంద్రబాబు నాయుడు ఇక కాసుకోవయ్యా, నా ఛాన్స్ వచ్చింది, డెఫినెట్గా నేను గుద్ది ఉదయభాను తీసుకెళ్తాను ఇలా అంటూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వెంటనే రాజశేఖర రెడ్డి గారు ఛాన్సులు లేవు, ఉదయభాను మిమ్మల్ని ఎప్పటి నుంచో గుర్తుకొద్దాలనుకున్నాను. ఈ విధంగా గుర్తుగలిగాను. ఇంతకంటే నాకేం అవసరం లేదు. ఉదయభానే కాదు, కావాలంటే వాళ్ళందరూ కూడా మీరే తీసుకెళ్ళండి. ఓకే,
శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా శంకర్ దాదా MBBS 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 కు జై బోలో శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS
ఎవరన్నా తెలుగు మాట్లాడితే చాలా బాగా అర్థం చేసుకుంటాడు, కానీ ఈయన తెలుగులో మాట్లాడలేడు. సరే, చాలా పల్లెటూరు అండి, మరి అక్కడ నుంచోబెట్టి మాట్లాడమన్నారు ఈయన్ని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈయన మాట్లాడేది అర్థం కాదు కాబట్టి ఇంగ్లీష్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి ఒక ఆయన కావాలి. ఎవరు దొరక్క అప్పటికప్పుడు ఒక ఆయన్ని స్టేజ్ ఎక్కించారు నాలాగా. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ ట్రాన్స్లేట్ చేసానికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు, అప్పటికప్పుడు స్టేజ్ ఎక్కించారు ఈయన. ఈయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. అది ఎలా వెరైటీగా ఉందనేది మీకోసం ప్రజెంట్ చేస్తున్నాం. హలో సార్, ఏం సార్ థమ్స్అప్ కావాలా? గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్మెన్. మంచి సాయంత్రం ఆడా మగలారా. రిచర్డ్ సార్, నేను రిచర్డ్స్ కొడుకుని. నో, మై నేమ్ ఈజ్ రిచర్డ్సన్. కాదు కాదు, నా పేరు రిచర్డ్స్ కొడుకు. ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. నేను అమెరికా నుండి వచ్చాను. ఐ కెనాట్ స్పీక్ తెలుగు. నేను తెలుగు మాట్లాడలేను. దట్ ఈస్ ఫైన్, అది జరిమానా. ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. నేను అమెరికా నుండి వచ్చాను. ఐ కెనాట్ స్పీక్ తెలుగు. నేను తెలుగు మాట్లాడలేను. బట్ ఐ కెన్ అండర్స్టాండ్ తెలుగు. కానీ నేను తెలుగు కింద నించోగలను. ఐ కెన్ అండర్స్టాండ్ తెలుగు. తెలుగు కింద నించోగలను. సరే. ఇన్ అమెరికా దట్స్ వెరీ కూల్. అమెరికాలో చాలా చల్లగా ఉంటుంది. బట్ ఇన్ ఇండియా ఇట్స్ టూ హాట్. కానీ భారతదేశంలో రెండు ఎండలు. నో, ఇట్స్ టూ హాట్. కాదు, రెండు ఎండలు. ఇట్స్ ఓకే. కమింగ్ టు ది పాయింట్, చుక్కలోకి వస్తున్నా. ఇట్స్ ఓకే మై సన్. సరే నా కొడక. There is a peaceful island. అక్కడ ఒక ముక్కలతో నిండిన ద్వీపం ఉంది. No, it's peaceful island. కాదు, ముక్కల ద్వీపం ఉంది. No, peaceful island. కాదు, ముక్కల ద్వీపం ఉంది. God, I am helpless. ఓ దేవుడా, నా సహాయం తక్కువ. మీకు నచ్చితే చప్పట్లు కొట్టండి. ఇదొక మహాగ్రంథం అయితే ఇంకొక మహాగ్రంథం వస్తూనే ఉంటుంది, ఎప్పటికీ ఆగిపోని మహాగ్రంథం ఇది.